వీడియో చేద్దామన్నా అయితే కళ్ళు ఎర్రగా అయిపోవడము, లేదంటే మొహం వాచిపోవడము ఏదో ఒకటి ఉంటుందండి. ఎందుకంటే ఓపెన్ ఫీల్డ్లో తిరుగుతున్నాం కదా, అంతకు మించి బ్యూటీనెస్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే చూడాల్సింది అది కాదు, కంటెంట్ ముఖ్యం. అది మాత్రం మిస్ అవ్వకండి. నూనెలు తినకూడదు, ఉప్పులు తినకూడదు, కారాలు తినకూడదు, పచ్చడా ఆ మాట ఎత్తామంటే చూసుకోమని. అది ఇప్పుడున్న మన పరిస్థితి. పచ్చళ్ళు నిజంగా తినకూడదా? అంత బ్యాడ్, అంత వరస్టా? అయితే మన పాతకాలంలో మా తాత ముత్తాతలు వీళ్ళందరూ వాళ్ళకి టైం ఎక్కువైపోయి, అంటే పిండులు తిరగల్లో రుబ్బుకుని, రుబ్బురోల్లో పిండులు రుబ్బి రవ్వలు చేసుకుని ఇదంతా చేయగా ఇంకా టైం మిగిలిపోయి వాళ్ళని వీళ్ళని పోగేసుకుని టైం ఎక్కువైపోయి పట్టుకుని పచ్చళ్ళు ఆడివి. ఒక్కసారి ఆలోచించండి. మన పెద్దవాళ్ళు చాలా దూరాలోచనతో ఉండేవారండి. ఈ పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో అవి రానున్న వర్షాకాలం అండ్ శీతాకాలం వీటిని బేస్ చేసుకుని ముందే వేసవికాలంలో పట్టేవారు. అయితే ఏంటంటే ఇందులో ఉన్న తినడం వల్ల దాంట్లో వచ్చే వేడి ఉష్ణము మన శరీరంలో ఉష్ణాన్ని సమతుల్యంగా ఉంచడానికి అందులో వాడే పదార్థాలు మెంతిపిండి, ఆవపిండి ఇట్లాంటివన్నీ ఉన్నాయి చూసారా, అండ్ గానుగు నూనెలు, ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్న కఫాన్ని తగ్గించి ఆ కాలాన్ని తగ్గట్టు మనకి ఇమ్యూనిటీ పెంచేలా అవి డిజైన్ చేసినవి. అంటే ఇండియన్ పికిల్స్ హ్యాస్ ద మెడిసినల్ ప్రాపర్టీస్. సో ఇలా చెప్పడం మానేసి మీరు పచ్చళ్ళు తినకండి, నూనెను తినకండి, ఉప్పులు తినకండి, ఇది కరెక్ట్ వే కాదేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కూడా నాకు తెలియాలంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేసి